కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ప్రభు ఎంతైనా నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు, శక్తివంతుడు అని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు. నిజంగా కుమార్తె జీవితంలో, పాప జీవితంలో త్వరగా దేవుడు కార్యం జరిగించినట్లుగా మనమందరం కూడా పీడింపబడుచున్న సందర్భంలో సియోను కొండ మందిరంలో అడుగు పెట్టారు. దేవుడు బలమైన కార్యాలు ఈ కుటుంబంలో తండ్రి అరియడల దేవుడు జరిగించి ఈరోజు సజీవులుగా ఉన్నారంటే దేవుని యొక్క ఉచితమైన కృప. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వారు ఎంతో చక్కగా దేవుని సన్నిధికి రావడం, దేవుని సన్నిధిలో పాప నిజంగా ఎంతో నమ్మకంగా దేవుని మందిరంలో కనబడడానికి ప్రభు తన సహాయం అనుగ్రహిస్తూ ఉన్నారు. తప్పక నమ్మకమైన వారికి దీవెనలు నిండుగా ఉన్నదని లేఖనం సెలవిచ్చినట్లుగా ఆలస్యమైన తప్పక దేవుడు కార్యాలు జరిగిస్తూ ఉంటుందని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు. కాబట్టి ప్రార్థిస్తున్నాం. తప్పక ప్రతి ప్రార్థన దేవుని సన్నిధికి చేర్చబడుతుంది. ఆయన సమయంలో ఆయన కార్యాలు చేయడానికి సమర్థుడు, శక్తివంతుడైన దేవుడు. మంచిది. దేవుని లేఖనంలో నుంచి కొన్ని మాటలు చూసుకొని మనం ముందు కొనసాగింపబడదాం. అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 9వ వచనం. అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 9వ వచనం. కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది. ఇంకా ఎదిరించువారు అనేకరున్నారు. చాలు చాలు చాలు. సర్వశక్తిమంతుడైన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ మధ్యాహ్న కాల సమయమందు ఇంతవరకు పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, సాక్ష్యం ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు నాయన. ఈ సమయంలో నీ లేఖన భాగాన్ని ధ్యానించుచుండగా దేవా, దీన దాసురాలని నీ ఎదుట నిలబడి ఉన్నాను. నిలబడినది నేను కానీ మాట్లాడవలసిన వారు మీరే కదా ప్రభువా. మీరే నీ ప్రజలందరితో మాట్లాడండి స్వామి. నాతో మాతో మాట్లాడమని నీకే స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకోవచ్చు. ప్రాణాత్మ శరీరం నీ చేతిలోకి సమర్పణ చేస్తూ వాకు వెల్లడి అవుచుండగా ప్రతి హృదయం తెరవబడినట్లుగా, ప్రతి మాట మంచి నేల మీద పడిన విత్తనంగా మార్చబడినట్లుగా మీరే నీ కార్యాలు జరిగించి మహిమ తెచ్చుకోమని ఆశీర్వదించు. ప్రాణాత్మ శరీరం నీ చేతిలోకి సమర్పణ చేస్తూ యేసు నామాన్ని బట్టి వేడుకున్నాం తండ్రి. దేవుని బిడ్డలారా, అపొస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి చెప్తున్న మాట ఏంటంటే, కార్యానుకూలమైన మంచి సమయమును దేవుడు నాకు ప్రాప్తించి ఉన్నది. అయితే ఎదిరించు వారు అనేకరు ఉన్నారు. ఎదిరించు వారు అనేకరు ఉంటారు. పాడు చేసేవారు అనేకరు ఉంటారు. పతనం చేసేవారు, ఆటంకపరిచేవారు, అభ్యంతరపరిచేవారు, వ్యతిరేకించేవారు చాలా మంది ఉంటారు మన జీవితాలలో. కానీ కార్యానుకూలమైన మంచి సమయాన్ని దేవుడు నాకు ఇచ్చాడు అని ఎవరంటున్నారు? పౌలు గారు అంటున్నారు. కార్యానుకూలమైనదంటే కార్యాలు సాధింప చేసే ఒక మంచి సమయాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. చప్పట్లు కొట్టి కనపరచు. అంటే కార్యం సాధించడానికి కూడా, సిద్ధపరచడానికి కూడా, కార్యాలు నెరవేర్చడానికి కూడా ఒక మంచి సమయాన్ని దేవుడు ఇస్తాడంట. దేవుడి యొక్క లేఖనము ఎంత స్పష్టంగా ఉంటదంటే, ఎక్కడ ఎవరికి జవాబు కావాలన్నా, క్వశ్చన్ కి జవాబు కావాలన్నా బైబిల్ గ్రంథంలో ఉంటది కదా. ఏది బైబిల్ గ్రంథంలో మనకి ఏది కొరత లేదండి. ఏ ప్రశ్నకు ఏ జవాబు కావాలో అన్ని బైబిల్లోనే ఉంటుంది. ఎందుకు జరగలేదు, ఎందుకు జరుగుతలేదు, ఎందుకు జరగలేదు అంటే కార్యాన్ని సాధించడానికి ఒక మంచి సమయం ఉంది. ఆ సమయం మీకు ఇస్తాను అంటున్నాడు ఆయన. ఆయనకి ఇచ్చాడు, మనకు కూడా ఇస్తాడు. ప్రతి కార్యం చేయడానికి ఒక మంచి సమయాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు. అపొస్తలుడైన పౌలు గారికి ఇచ్చిన సమయమే మీకు కూడా ఇస్తాడు, మనకు కూడా ఇస్తాడు. కార్యానుకూలమైన మంచి సమయాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. అయితే ఎదిరించేవారు కూడా చాలా మంది ఉన్నారు. ఎదిరించేవారు లేకుండా ఉంటారా?
ప్రతి ఒక్కరికి ఎదిరించే వాళ్ళే ఉన్నారు, పాడు చేసేవారే ఉన్నారు, పతనం చేసేవారే ఉన్నారు. అంత మాత్రమే కాదు, కార్యాన్ని అడ్డుపరిచేవారు కూడా చాలా మంది. అయితే ఆయన కార్యం చేయడానికి ఒక మంచి సమయాన్ని ఏర్పాటు చేస్తే ఎంతమంది అడ్డగిచ్చినా ఆ కార్యాలు జరుగుతుందని దేవుని యొక్క లేఖన ఆధారం. అర్థమవుతుందా? ఎంతమంది అడ్డగించని, ఎంతమంది అభ్యంతరపరచని, ఎంతమంది ఎన్ని రకాలుగా మనకు వ్యతిరేకంగా ఉండని, ప్రభు ఒక కాలం, ఒక సమయం అనేది నిర్ణయిస్తే ఆ సమయానికి ఖచ్చితంగా ఆయన కార్యాలు చేసే దేవుడు. ఎంతమంది అడ్డగించినా అది ఆటంకపరిచేది కానే కాదు. ఇప్పుడు చూడు, మన పుష్ప విషయంలోనే ఎన్నో రకాలుగా వారు కూడా అలాగే పాపం, ఎన్ని సంబంధాలు వచ్చినాయి, ఇలా అయిపోతుంది, అలా అయిపోతుంది. దేవుడు సమయం వచ్చింది, తకామం జరిగిపోయింది అనమాట. స్తోత్రం. మంచి అబ్బాయిని దేవుడు ఇచ్చాడు. వాళ్ళకు కూడా ఒకతే బిడ్డ, నీకు వీలాగే ఆమె కూడా ఒకతే బిడ్డ. దేవుడు అనుకూలమైన సమయంలో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. కాబట్టి అపోస్తలుడైన పౌలు గారు అంటున్న మాట ఏంటంటే, కార్యానుకూలమైన మంచి సమయాన్ని దేవుడు నాకు ప్రాప్తించాడు గనక ఎదిరించేవారు చాలా మంది ఉన్నా ఆ కార్యం జరిగే సమయంలో, దేవుడు నిర్ణయించే సమయంలో తప్పక కార్యాలు, అది ఏ కార్యమైనా సరే అండి, అది ఏ కార్యమైనా, ఒక ఇల్లు కొనే విషయమైనా, ఒక పెళ్లి చేసే విషయమైనా, ఒక ఉద్యోగ విషయమైనా, ఒక చదువు విషయమైనా, ఏ కార్యమైనా ప్రభు నిర్ణయించిన సమయంలో, చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం ఎందుకు దొరుకుతలేదు అంటే ఆయన నిర్ణయించాడు ఒక సమయం. ఆ సమయంలో ఒక్క ఇంటర్వ్యూకి వెళ్ళి 10 ఇంటర్వ్యూకి వెళ్ళడం వేరు, ఒక్క ఇంటర్వ్యూకి వెళ్ళడం వేరు. తకాగా దొరికిపోతాం అనమాట. అస్సలు ఎంత మాత్రం కూడా ఎంతమంది అభ్యంతరపరచినా దేవుని సమయంలో, ఇదిగో ఈ సమయంలో ఈ కార్యం నేను చేస్తాను అని దేవుడు ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని ఎవరు మార్చలేరు. ఆయన నిర్ణయించిన సమయంలో 100 మంది అడ్డొచ్చిన, 2000 మంది అడ్డొచ్చిన ఆ కార్యం ఆ దేవుడు చేసి తీరుతారంతే. ఆ సమయం వరకు మనం ఏం చేయాలి? వేచి ఉండాలి. అందుకే ప్రసంగి గ్రంథకర్త చెప్తున్నాడు చూడండి, 3వ అధ్యాయం 1వ వచనంలో నుంచి కొన్ని మాటలు మనం చదివితే, ప్రతిదానికి సమయం కలదు అంటాడు. ప్రతిదానికి సమయం కలదు. చూడండి 3వ అధ్యాయం 1 నుంచి. ప్రయత్నమునకు పెళ్లి ప్రయత్నం చేస్తున్నాం మనం ఇప్పుడు, ఆ ప్రయత్నానికి కూడా సమయము కలదు. ఇల్లు కొనే ప్రయత్నంలో సమయం కలదు, ఉద్యోగంగా ప్రయత్నంలో సమయం కలదు, ప్రతి దానికి సమయం కలదు. అమ్మడానికైనా కొనడానికైనా సమయం కలదు, దేనికైనా సమయం కలదు. మనము అనుకున్నది ఒకటైతే దేవుడు చేసేది ఒకటి. మనం అనుకున్నది దేవుడు చేస్తే దేవుడు ఎందుకు అవుతాడు చెప్పండి? మనం అనుకున్నది దేవుడు చేస్తే దేవుడు ఎందుకు అవుతాడు? దేవుడు అనుకున్నది దేవుడు చేస్తేనే దేవుడు అవుతాడనమాట. అందుకే ప్రతిదానికి సమయం కలదంటాడు. ఆ సొలొమోన్ రాజు అంటాడు, ప్రసంగి గ్రంథకర్తలో సొలొమోన్ రాజు అంటాడు, ప్రతిదానికి సమయం కలదు. భూమి మీద మీరు ప్రయత్నిస్తున్న ప్రతి ప్రయత్నానికి సమయమా? ఒక సమయం అనేది దేవుడు నిర్ణయించి చెప్పాలి. ఒక సమయం అనేది దేవుడు నిర్ణయించి పెట్టాడు. ఆ సమయం వచ్చినప్పుడు ఎవ్వరు దానిని ఆపడానికి అవకాశము. దేవుని బిడ్డలారా, ఆకాశం క్రింద ప్రయత్నిస్తున్న ప్రతి ప్రయత్నానికి సమయము చెప్పాలి. ఆకాశం కింద ప్రయత్నిస్తున్న ప్రతి ప్రయత్నానికి సమయము. ఆయన మనం ఏది ప్రయత్నించినా ఆ ప్రయత్నములో దేవుడు నిర్ణయించిన సమయానికే మనకు అది జరుగుతుంది. కానీ 1 నిమిషం ముందు జరగదు, 1 నిమిషం వెనక జరగదు. రైట్ టైంలో ఆయన కార్యాలు చేస్తాడు. చప్పట్లు కొట్టి కనపరచండి. అందుకే ప్రతిదానికి సమయము కలదు. ఆకాశం కింద మీరు ప్రయత్నిస్తున్న ప్రతి ప్రయత్నానికి, అది దేని కొరకు నువ్వు ప్రయత్నించు, ఉద్యోగమా, ఇల్లా, పెళ్ళా, ఇంకేమైనా సరే, నువ్వు దేని కొరకు ప్రయత్నించినా ఆ ప్రయత్నంలో ఆయన నిర్ణయించిన సమయంలోనే దేవుడు. ఆ 2 మాట కిందికి చదువుతల్లి.
పుట్టుటకు డెలివరీ నొప్పులు వస్తున్నాయని 10 సార్లు హాస్పిటల్ తిరుగుతారండి. ఒక వ్యక్తి పుట్టాలంటే ఆయన నిర్ణయించిన సమయంలో పుడతాడు. మనం పోయి ఇంకా అవుతారంటే ఏం చేస్తాము? దేవుడు ఇక పోరా నాయన, ఇక పోమ్మా బయటికి, చాలు నువ్వు కడుపులానంటే బయటికి పంపితే వస్తాడు. మనం ప్రయత్నించే ప్రయత్నంలో ఏది కూడా ఆయన చిత్తంలో, ఆయన సమయంలో ఒక బిడ్డ ఎప్పుడు భూమి మీద పడాలో అప్పుడే పడేస్తాడు దేవుడు. అందుకే పుట్టుటకు ఇంకా పోతలేదు ప్రాణం, ఇంకా పోతలేదు ప్రాణం అని తెగ బాధపడిపోతారు. పాపం ఆ మంచం మీద పడుకున్నారు అనుకో ఎవరైనా, ఇంకా ప్రాణం పోతలేదు, ఏంది ఈ తలకాయ నొప్పి అయిపోతుంది, పోతనైనా బాగుండు అంటే దేవుడు అనుకుంటాడు, పాపం నేను నిర్ణయించిన సమయానికి కదా నేను తీసుకోవాల్సింది. అసలు వీళ్ళు అనుకుంటే ఏ లాభము, వాళ్ళు అనుకుంటే ఏ లాభము కదా. చస్తే బాగుంటారు అంటే వాళ్ళు సావరండి, ఏసు రక్తమే చేయి. నిజంగా కొంతమంది అనుకుంటారు కదా చస్తే బాగుంటారు అనుకుంటారు, కానీ వాళ్ళకి చావు రాదు. ఎందుకో తెలుసా? ప్రభు నియమించిన గడియలోనే పుట్టుటకును, చచ్చుటకును, నాటుటకును పెరికివే. ఇప్పుడు ఆ పొలంలో విత్తనం వేస్తారు, ఆ పంట వచ్చినప్పుడే కదా తీస్తారు, సగంలో తీస్తే ఏమైనా పనికి వస్తుందా? అది అందుకే సమయం కలదు అంటాడు దేవుడు. సొలొమోను రాజు ఎంత చక్కగా చెప్తాడు తెలుసండి. మనము తొందరపడిపోతాం, ఎంత తొందరపడిపోతాము. వీరికి సాగు రాలేదంటారు, ఈ పిల్లకి డెలివరీ అవుతలేదంటారు, ఈ పిల్లకి పెళ్లి అవుతలేదంటారు, ఆ ఇల్లు వస్తలేదంటారు, ఇది వస్తలేదు. ఎప్పుడు అవ్వాలో అప్పుడే అవుతుంది. వాక్యానుసారంగా అర్థం చేసుకుంటే మనం ఏనికి తొందరపడే అవసరం లేదు. దేవుడు కార్యానుకూలమైన ఒక సమయమును, పౌలు గారు చెప్పాడు, కార్యానుకూలమైన ఒక సమయమును నాకు దేవుడు ఇచ్చాడు. అయితే అనేక అడ్డగించేవారు ఉన్నారు, కానీ ఆయన సమయం చొప్పున నా బ్రతుకులో కార్యాలు చేశాడు. ఈరోజు కూడా ఆయన సమయం చొప్పున తప్పక దేవుడు ఏం చేస్తాడు? కార్యాలు చేస్తాడు. ఆ సమయంలో అనుకోలేదమ్మా ఈ సంబంధం కుదురుతుందని, తగామని అయిపోయిందమ్మా అంటారు. తగామని అయిపోయిందంటే సమయం వచ్చిందని అర్థం. అంతే, ఆ సమయం వచ్చింది, అనుకోకుండా అదేమైపోయింది, అయిపోయింది. జరగడానికి దేవుడు కార్యాలు చేస్తాడు. అందుకే ఆకాశం కింద మీరు ప్రయత్నిస్తున్న ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు. మన బ్రతుకులో మనం ఏది ప్రయత్నించినా ప్రతి ప్రయత్నములో దేవుడు ఒక సమయాన్ని ఏర్పాటు చేశాడు. ఆ సమయానికే చేస్తాడు, కానీ మనం అనుకున్నప్పుడు, మనం తొందరపడినప్పుడు, మనం ఏదో గోల చేస్తే జరిగేది కాదు. ఆయన సమయం వచ్చినప్పుడు తప్పక మన ఎడల కార్యాలు చేస్తాడు. అందుకే దేవుని బిడలారా, యోహాను సువార్తలో 2వ అధ్యాయములో 1 నుంచి 4 వచనాలు చదివితే, కానాను వివాహములో యేసు ప్రభు ఆ వివాహమునకు ఆహ్వానింపబడ్డాడు. దేవుని బిడ్డలారా, ద్రాక్షారసం అయిపోయింది అక్కడ. అప్పుడు ఆ తల్లి, చదువు తల్లి, మీకు చదివితేనే మీకు మంచి కొంచెం అర్థమవుతుంది కదా. చదువు యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 4 వరకు చదువుమా. చదువు నాన్న, నువ్వు చదువు. గలిలయ అనే కానాను అనే ఊరిలో పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు చెప్పగా, తల్లి ద్రాక్షారసం అయిపోయిందని ఆయనతో చెప్పగా ఆయన ఏమంటాడు? యేసు ఎంత సొంత తల్లితో చెప్తున్నారు. పోనీ తల్లి చెప్పినప్పుడు ఆయన అవునా అని చెప్పి అడావిడి చేయొచ్చుగా. ఆహా, ఆయన ఏమంటాడు? అమ్మా, నాతో నీకేం పని అమ్మా, నా సమయం ఇంకా అది, నా సమయం ఇంకా ఏంది, ఆ చిన్న ద్రాక్షారసం అయిపోయిందని అంటే ఆయన అంటాడు, నా సమయం ఇంకా రాలేదమ్మా, నువ్వు ద్రాక్షారసం అయిపోయింది అంటున్నావు, బాగానే చెప్తున్నావు, నా సమయం వచ్చినప్పుడు చేస్తలే, గమ్మును కూసోపో అడ అన్నట్టుగా చెప్తున్నాడు. అర్థమవుతుందా మీకు? నోరు మూసుకొని కూసోపో, నా సమయం వచ్చినా నేను చేస్తా. ఇప్పుడు దేవుడు కూడా మనతో చెప్పాడు, నోరు మూసుకొని కూర్చోవాలి మనం. ఏంది, ఆయన సమయం వచ్చినప్పుడు చప్పట్లు కొట్టండి ఒకసారి. ఆయన సమయం వచ్చినప్పుడు చేస్తాడు. మనం చేయవలసింది నోరు మూసుకొని
దేవుని స్తుతించి గణపరిచి ప్రార్థన చేస్తూ దేవునికి అప్పచెప్తూ మౌనంగా ఉంటే, స్తుతి పైకి వెళ్తా ఉంటే మన స్థితులు మార్చబడతా ఉంటుంది అన్నమాట. స్థుతులు పైకి వెళ్తా ఉండాలి, అంతే. స్తుతిస్తూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. ఆ ప్రార్థన ధూపము, ఆ స్తుతి పైకి వెళ్తున్నా కొలది దేవుడు నిర్ణయించిన సమయంలో దేవుడు దిగి వచ్చి కార్యాలు చేస్తాం. సొంత తల్లితో చెప్తున్నాడు, పోనీ తల్లి కదా చెప్పేది విందాంలే అని అనుకున్నాడా? సొంత తల్లే కదా చెప్పేది విందాంలే, అవును వాళ్ళు ఆందోళన పడిపోతారులే అని అనుకోవచ్చు కదా. ఆహా, నీకేం పని, నాతో నీకేం పని, నువ్వు నోరు మూసుకొని కూర్చోపో, నా సమయం ఇంకా రాలేదు అనేను. ఆయన సమయం వచ్చినప్పుడు ఆయన వెంటనే ఏం చేశాడు? కార్యం చేశాడు. నీళ్లు రంగు మార్చబడింది, రుచి వచ్చింది, తాగేవారిలో సంతోషాన్ని దేవుడు కలగా చేశాడు. మునుపటి ద్రాక్షారసం కంటే ఆఖరి పోసిన ద్రాక్షారసం మరింత రుచికరంగా మార్చబడి చప్పట్లు కొట్టి కనపరిచాడు. ఇందులో మనకు అర్థమయ్యేది ఏంటో తెలుసా? మనం తొందరపడి చేసుకునే దానికంటే దేవుని సమయానుకూలంగా జరిగే కార్యంలో మనకు సంతోషాన్ని ఇస్తాడు అని అర్థమవుతుందా? దేవుని యొక్క సమయానుకూలంగా, ఆయన చిత్తానుసారంగా, ఆయన సమయం చొప్పున ఏ కార్యం జరిగినా మనకు గొప్ప సంతోషాన్ని దేవుడు చెప్పాలి. అది వీటి యొక్క దేవుని బిడలారా సారాంశం. దేవుని యొక్క సన్నిధిలో ఆ ద్రాక్షారసము కొరకే నా సమయం ఇంకా రాలేదు. మరి అక్కడే ఉన్నాడు కదా, పెళ్లి విందులోనే ఉన్నాడు ఆయన, ఎక్కడో లేడు, పెళ్లి విందులోనే ఉన్నాడు. పెళ్లి వారితోనే, తల్లితోనే. తల్లి చెప్పినా గాని వినలేదు అంటే ఎవరిష్టం చేస్తాడు? తల్లి ఇష్టం చేయరు, తండ్రి ఇష్టం చేయరు, ఎవరిష్టం చేయరు. నేను నా దేవుని చిత్తమే చేస్తానని చెప్పాను, అంతే. మా దేవుని పిల్లలమైన మన బ్రతుకులో ఎప్పుడైనా వారిష్టం వీరిష్టం కాదు, దేవుని ఇష్టమునకు మనల్ని అప్పచెప్పినప్పుడు ఏదైనా శ్రేష్టమైన కార్యాలు మన ఎడల జరిగిస్తాడు. దేవుని చిత్తానుసారంగా ఆయన సమయం వచ్చినప్పుడు, ఆయనకు నచ్చినప్పుడు, ఆయనకు ఇష్టమైనప్పుడు చేసిన ద్రాక్షారసములో మునుపటి ద్రాక్షారసము కంటే శ్రేష్టమైన ద్రాక్షారసంగా మార్చబడి వచ్చిన వారందరూ తాగి మునుపటి ద్రాక్షారసం కంటే ఇప్పటిదే చాలా బాగుందని ఆనంద భరితులై తాగి వెళ్ళారు. చప్పట్లు కొట్టి కనపరచారు. మన బ్రతుకులో కూడా దేవుడి సమయానికి మన జీవితాన్ని అప్పచెప్పాలి. అయ్యా, నీ సమయానికి మేము అప్పచెప్పుకుంటాం, నీ చిత్తానికి మా బ్రతుకుని అప్పచెప్పుకుంటాం. పాప గాని తల్లిదండ్రులు గాని అందరూ కూడా ఎవరి చిత్తానికి అప్పచెప్పాలి? అయ్యా, నీ చిత్తానికి అప్పచెప్తున్నానయ్యా, మేము ఏ విషయంలో బాధపడనయ్యా, తొందరపడనయ్యా, విచారం చేయంతనయ్యా, తప్పక నీ చిత్తానికే, నా బిడ్డ విషయంలో నీ చిత్తానికే అప్పచెప్తున్నాను. పుట్టించిన దేవుడు ఈ బిడ్డని పుట్టించినప్పుడే ఆమె కావలసిన భర్తను కూడా ఎక్కడో పుట్టించి దాచిపెట్టాడు. బయటికి తీయాలి, బయటికి తీస్తాడు. ఎప్పుడు తీస్తాడు బయటికి? అదే ఆయన సమయం వచ్చినప్పుడు. ఆకాశం కింద ప్రయత్నిస్తున్న ప్రతి ప్రయత్నముకు సమయం కలదు. ఆ సమయానికి ద్రాక్షారసం తయారు చేయడానికి సమయం వచ్చింది, చేశాడు, రుచిగా మార్చాడు. మన బ్రతుకులో కూడా దేవుని సమయం చొప్పున మన జీవితాన్ని, అయ్యా నీ సమయానికే నేను అప్పచెప్తున్నానయ్యా. అందుకే పౌలు గారు అన్నారు కదా, కార్య సాధకమైన సమయాన్ని దేవుడు నాకు ఇచ్చారు. అయితే ఎదిరించేవారు కూడా చాలా మంది ఉన్నారు, అయినా దేవుని కార్యం జరుగుతుంది కనుక ఆ సమయానికి దేవుడు నా బ్రతుకులో కార్యాలు చేశాడని చెప్తున్నారు. అందుకే ఇక్కడ ఆకాశం కింద ప్రయత్నిస్తున్న ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు అని చెప్పాడు. అందుకే ద్రాక్షారసము తల్లి చెప్పిన నా సమయం ఇంకా రాలే, నాతో నీకేం పని అన్నాడు. ఆయన సమయం చెప్పుని ఆయన తయారు చేశాడు, సిద్ధపరిచాడు, రుచికరమైన ద్రాక్షారసాన్ని ఇచ్చాడు. ప్రజలందరూ సంతోషించే ఆ పెళ్లి విందులో ఉన్నవారు, పెళ్లి ఇంటి వారు, పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె అందరూ సంతోషించగల కృపని దేవుడు అనుగ్రహించాడు. ఆయన చిత్తానుసారంగా చేసినప్పుడు తప్పక దేవుడు కార్యాలు చేస్తారు. అందుకే ఆయన చిత్తానికి మనల్ని మనం ఏం చేసుకోవాలి? అప్పచెప్పుకోవాలి. అందుకే చూడండి దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథంలో ఒక మాటను చూడండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ అధ్యాయంలో దేవుని యొక్క లేఖనం ఎంత చక్కగా సెలవిస్తుంది చూడండి. దానియేలు గ్రంథం, కాలములను
సమయములను మార్చే ఆ సమయం ఆయన చేతిలో ఉంది. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 21లో దానియేలు అంటున్నాడు, మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయచ్చు, నియమించుచు. ఒక ప్రభుత్వాన్ని తీసేసి ఇంకొక ప్రభుత్వాన్ని చేసేవాడు ఆయనే. ఒక రాజుని తీసేసి ఇంకొక రాజుని నియమించేవాడు ఆయనే. కాలాన్ని మార్చేవాడు, నియమించేవాడు ఆయనే. కాబట్టి ఆయన చేతిలో మన బ్రతుకుని అప్పచెప్పితే ఆయన కార్యాలు ఆయన జరిగిస్తాడు. జ్ఞానమును చదువుతాలి ఆ మాటనే. ఉన్నవాడు వివేకమును జ్ఞానమును ఉన్నాడు. చూసారా, కాలాన్ని మార్చేవాడు ఆయనే, నియమించేవాడు ఆయనే, రాజులను మార్చేవాడు ఆయనే, రాజులను నియమించేవాడు. ఇన్ని సంవత్సరాలు చాలు, నువ్వు ఇక పక్కకు జరగని ఇంకొక రాజులని దేవుడు ఏం చేస్తాడు, నియమిస్తాడు. ఇప్పుడు మనకు అదే కదా జరిగింది. ఇన్ని సంవత్సరాలు చాలు, ఇంకా అయిపోయింది, నీ పని అయిపోయింది, పో పక్కకు అని చెప్పి ఇంకొకళ్ళని పెట్టుకున్నాడు. ఎవరి పని ఇదంతా? ఈ అర్థం కాదు, కానీ ప్రభు అంటాడు, బైబిల్ గ్రంథంలో పెట్టాడు అదంతా. దానియేలు జ్ఞానవంతుడైన జ్ఞానియాలు చక్కగా దానియేలు రాశాడు. రాజులని, కాలాన్ని, దేవుని బిడ్డ రాజులని నియమించేవాడు ఆయనే, మార్చేవాడు కూడా ఆయనే. ఎవరిని పెట్టాలో ఎవరిని తీసేయాలో మనకంటే ముందు ఆయనకు తెలుసు. చప్పట్లు కొట్టి కనపరచు. అందుకే ఆయన చిత్తములకు మనల్ని మనము అప్పచెప్పుకుండే దేవుడు తప్పక గొప్ప కార్యాలు చేస్తాడు అని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు. యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం, అక్కడ ఒక దేవుని బిడ్డలారా 38 సంవత్సరాల నుంచి పడి ఉన్న పుట్టి కుంటివాడు కనబడతాడండి. ఆ 38 సంవత్సరాల సమయం రాలేదా మరి ఆయనకి? 38 సంవత్సరాల నుంచి ఆ కోనేటి దగ్గరే ఉన్నాడు. మరి 38 సంవత్సరాల సమయం రాలేదా? అక్కడ చూడండి, ఆయన సమయం వచ్చింది, క్షణములో లేపాడు దేవుడు. చప్పట్లు కొట్టి కనపరచండి. చూడండి, 38 సంవత్సరాల నుంచి నీళ్ళు కదిలించబడుతూనే ఉంది. దేవదూతలు వచ్చి నీళ్ళు కదిలిస్తూనే ఉన్నాడు. ఆ దేవదూతలు నీళ్ళు కదిలించేటప్పుడు మొదటిగా ఎవరు దిగుతారో వారికి స్వస్థత వస్తుంది. కానీ ఈయన దిగలేకపోతుంది. 38 సంవత్సరాల నుంచి కూడా కోనేరు దగ్గరే ఉన్నారు, ఇంకా సమయం రాలే. చదువు 5వ అధ్యాయం 2, 3, 5 వరకు చదివేసి చదువు. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయంలో దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవరు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనా బాగుపడును. ఆ మంటపములో రోగులు, గుడ్డివారు, చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏళ్ల నుండి వ్యాధి గల 38 ఏళ్ల నుంచి వ్యాధి గలవాడు ఒక్కడు. యేసు వాడు పడి ఉండుట చూచి వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడనే సంగతి ఎరిగి బహుకాలము నుంచి చూస్తూనే ఉన్నాడు దేవుడు. చూస్తూనే ఉన్నాడు. మనం అనుకుంటా కొంత సమయం ఎక్కువైంది అనుకో, నా బాధ చూస్తలేడా దేవుడు, నా పరిస్థితి చూస్తలేడా దేవుడు, ఆ జీవితం చూస్తలేడా దేవుడు, నాకే వచ్చింది ఎందుకయ్యా ఈ కష్టం. మరి ఆయన కష్టం చూడలేదా దేవుడు? 38 సంవత్సరాలు చూస్తున్నాడు. 38 సంవత్సరాల నుంచి ఆ కోనేట్లో చాలా మంది వ్యాధిగ్రస్తులు బాగుపరచబడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. బాబు ఇలాగే చూస్తున్నాడు ఆయన 38 సంవత్సరాల నుంచి. అంటే ఆయనకి సమయం రాలేదు. ఆ ఒక్క సమయం వచ్చింది కదా, అప్పుడు చూడండి, చదువు. యేసు వాడు పడి ఉండుట చూచి అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వారిని అడగగా ఆ రోగి అయ్యా నీళ్లు కదలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి
మించుటకు నాకు ఎవడునూ లేడు. లేడయ్యా. కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందే దిగుతున్నారయ్యా. ఆయనకు ఉత్తరం ఇచ్చింది. ఆ యేసు నీవు లేచి నీ పరిపెట్టుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థమైంది. పరిపెట్టుకొని నడిచి చెప్పని వాటి కనపరిచి వచ్చిందా? సమయం వచ్చిందా? 38 ఏళ్ల నుంచి పడి ఉన్నాడు. ఒక్క సమయం వచ్చిందా? ఆ సమయం వచ్చింది. కోనేట్లో దిగే అవసరం లేదు, కోనేట్లో మునిగే అవసరం లేకుండానే క్షణములో దేవుడు విడుదల. మన బ్రతుకులో కూడా ఎక్కడ పరిగెత్తకుండానే మన కాళ్ళ దగ్గరికి నడిపిస్తాడు దేవుడు. క్షణములో అద్భుతాలు చేస్తాడు. నమ్మిన వారు గట్టిగా స్తోత్రాలు చెల్లించండి. ఏ కార్యమైనా ప్రభు చిత్తానికి మనం అప్పచెప్పితే ఆ కోనేటిలో పడి ఉన్న ఆ వ్యక్తికి అద్భుతం క్షణములో జరిగినట్టుగా మన ఎడలో కూడా గొప్ప అద్భుతం దేవుడు జరిగిస్తాడు. ఖచ్చితంగా జరిగిస్తాడు. ఆ సమయం రావాలి కదా. మరి 38 ఏళ్ల నుంచి వస్తున్నారు, మునుగుతున్నారు, స్వస్థత పొందుతున్నారు, వెళ్ళిపోతున్నారు. 38 ఏళ్ళు ఎదురు చూస్తామా మనము? 31 సంవత్సరానికే విసిగిపోయి వేసారిపోయి ఏం చేశాడు దేవుడు నాకు, ఏం చేశాడు దేవుడు నాకు అంటారు. ఆయన ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడండి? అదే నన్ను అడిగితే నేను అనుకుంటాను, ఆ వ్యక్తి 38 ఏళ్ళ నుంచి దేవుని కార్యాల కొరకు ఎదురు చూశాడేమో అనిపిస్తుంది. దేవుడు తప్పక చేస్తాడు, నాకు తప్పక నన్ను బాగు చేస్తాడు, తప్పక నా బ్రతుకులు అద్భుతాలు చేస్తాడు. ఎంతమంది అయినా రాని, మునిగని, స్వస్థత పొందని, వెళ్ళని, కానీ ఒక్క రోజు నన్ను కూడా దేవుడు బాగు చేస్తాడు అనే విశ్వాసంతో పడి ఉన్నాడు అక్కడ. అందుకు క్షణములో దేవుడు కార్యాలు, క్షణములో దేవుడు కార్యాలు. ఏమైనా సరే ఎంతమంది అన్నా సరే, వేధించినా సరే, నిందించినా సరే, అరే మేము ఇప్పుడే వచ్చినాం రా, మేము స్వస్థత పొంది వెళ్ళిపోతుంది రా, నువ్వు ఈయన పడి ఉంటారు. ఆయన ఎంతమంది అనకపోవచ్చు చెప్పండి, అంటారా లేదా? వచ్చి వెళ్ళిపోయి అరే నువ్వు ఎప్పటి నుంచి ఉన్నావరా ఇక్కడ, నీకెందుకు స్వస్థత రాలేదు, మేమవో నీళ్ళు కదిలిచ్చిన వెంటనే మునిగిపోతున్నా, స్వస్థత పొంది వెళ్ళిపోతున్నా, నువ్వు ఇంకా ఈయన పడి ఉన్నావారా అని చెప్పి ముఖం పట్టుకొని ఎంతమంది పనికిరాని మాటలు మాట్లాడిండొచ్చు. అందుకే పౌలు గారు అన్నారు, ఎదిరించేవారు కూడా చాలా మంది నా కోసము ఉన్నారు. ఆయనను కూడా ఎదిరించేవారు ఎంతమంది లేరు. అయ్యా 38 ఏళ్ళ నుంచి పడి ఉన్నావు ఈడ, ఒక్క క్షణం చాలు, ఎందుకు అందులో దిగడానికి ఇది చేతనైతలేదు అని చెప్పి ఎన్ని మాటలు అని ఉండొచ్చు కదా. అన్ని పడ్డాడు, అన్ని అనుభవించాడు, అన్ని దేవుని బిడలారా విని అన్ని అనుభవించి ఏమైనా సరే, ఎంతమంది ఏమన్నా పర్వాలేదు, ఎవరెంతమంది నిందించినా పర్వాలేదు, త్రోసేసినా పర్వాలేదు, నా విషయంలో ఎన్ని మాట్లాడినా పర్వాలేదు, ఇక్కడే పడి ఉంటాను, దేవుని దగ్గరే పడి ఉంటాను, ఈ కోనేటి దగ్గరే పడి ఉంటాను. చప్పలు కొట్టి కనపరచండి. ఈ కోనేటి దగ్గరే ఉంటాను, ఈ కోనేటి దగ్గర జరగను, ఈ దేవుని సన్నిధిని జరగను, దైవ కార్యాలు చూచే వరకు ఇక్కడి నుంచి ఒక్క అడుగు కూడా కదలను అనే విశ్వాసంతో పడి ఉన్నాడు. ఒక్కరోజు వచ్చాడు, విశ్వాసాన్ని చూశాడు. 38 ఏళ్ళ నుంచి ఇంకా నీకు స్వస్థత రాలేదా నాయనా అని అడిగాడు. నువ్వు స్వస్థత పొందకోరుచున్నావా అని ఒక్క మాట అడిగాడు. అని అంతే, 10 మాటలు మాట్లాడలే. దేవుడు చేసే కార్యాలు, దేవుని బిడలారా 10 మాటలు మాట్లాడాడు దేవుడు. మనమైతే 100 మాట మాట్లాడతాం, దేవుడు ఒకే మాట మాట్లాడతాడు. ఆ ఒక్క మాటలోనే స్వస్థత ఇచ్చాడు, ఒక్క మాటలో అద్భుతాలు చేశాడు. అందుకే అంటారు కదా, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు, నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతుకేదను ప్రభు, నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదను ప్రభు. ఎంత చక్కటి మాట కదా. ఆయన మనతో మాట్లాడితే బ్రతుకుతాం. ఆ 38 సంవత్సరాల నుంచి కోనేటి దగ్గర నిందలతో, అవమానలతో, శోధనతో వచ్చిపోయే వారు ఎంత మంది ఎన్ని రకాలుగా ఏదైనా చేసినా, బాధపరిచినా, రకరకాలుగా మాట్లాడినా ఈ కోనేటి దగ్గర నుంచి జరగను. ఎప్పటికైనా ఈ కోనేటి దగ్గర
నాకు దేవుడు స్వస్థత ఇస్తాడు అని విశ్వాసంతో పడి ఉన్న ఆ వ్యక్తి దగ్గరికి వచ్చాడు యేసు ప్రభు. ఈ రోజు మనం ఎదురు చూస్తున్న కార్యం జరిగించడానికి ఆయన సమర్థుడు. మన విశ్వాసాన్ని చూసి దిగి వస్తాడు. మన విశ్వాసాన్ని చూసి దిగి వచ్చి ఒక్క క్షణములో దేవుడు కార్యాలు, ఒక్క క్షణములో దేవుడు కార్యాలు, ఒక్క క్షణములో దేవుడు కార్యాలు చెయ్యగలడు. ఆయన సమర్థుడు, శక్తివంతుడైన దేవుడు. 38 సంవత్సరాలు పడి ఉంటే ఒక్క క్షణములోనే నీ పరిపెత్తుకొని నడవన్నాడు. అంతే, వెంటనే పరిపెత్తుకొని, ఎంత చక్కటి మాట అండి. స్వస్థత శీఘ్రమే వచ్చిందండి. దేవుని యొక్క మాట. దేవుని బిడలారా, ఆ సమయం వచ్చింది. ఆ సమయంలో దేవుడి కార్యాలు ఎన్నో 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 100, 200 మాటలు, 300 మాటలు, 1000 మాటలు మాట్లాడతారు ప్రజలు కదా. కానీ మన ప్రభు మాట్లాడేది ఒక్క మాటే. ఆ ఒక్క మాటలోనే గొప్ప అద్భుతాలు దేవుడు జరిగిస్తాడు. ఒక్క మాటలోనే గొప్ప అద్భుతాలు దేవుడు జరిగిస్తాడు. ఆ మాట మన బ్రతుకులో శక్తివంతమైన మాటగా మారుస్తాడు. ఆ మాట విలువైన మాటగా చేస్తాడు. ఆ మాట అద్భుతాలు చేసే మాటగా చేస్తాడు. ఆ మాటలోనే మన బ్రతుకులో గొప్ప అద్భుతాలు జరిగిస్తాడు. దేవుని బిడ్డలారా, ఒక్క మాట మన బ్రతుకులో దేవుడు చేస్తే ఆ మాట ద్వారా క్షణములో దేవుడు కార్యాలు, ఎన్నో సంవత్సరాలు ఎదురు చూస్తున్న కార్యాలు ఒక్క క్షణములో దేవుడు ఏం చేశాడండి? ఆ సమయం వచ్చింది, జరిగింది. ఆ సమయం వచ్చినప్పుడు ఏది అడ్డుపడదు. ఎంతమంది అడ్డుపడినా అందరినీ తీసి అవతల పాడేసి ఆయన కార్యాలయాన్ని జరిగిస్తూనే ఉంటాడు. అందుకే అన్నాడు పౌలు గారు, కార్యానుకూలమైన మంచి సమయాన్ని దేవుడు నాకు, అబ్బా ఎదిరించి వారు అనేకరున్నారు, అయినా దేవుడు నాకు మంచి అనుకూలమైన సమయాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. అవును ప్రియ దేవుని బిడలారా, అందుకే దేవుని బిడ ఆయన సమయం వచ్చింది. ద్రాక్షారసం శ్రేష్టమైన ద్రాక్షారసంగా మార్చాడు. ఇంటి వారి పెళ్లి విందులు ఉన్న వారికి అందరికి సంతోషాన్ని దేవుడు అనుగ్రహించారు, ఆనందాన్ని దేవుడు అనుగ్రహించారు. ఆయన సమయం వచ్చింది. 38 ఏళ్ళ నుంచి పడి ఉన్న బిడ్డకు స్వస్థత దేవుడు ఇచ్చాడు. ఆయన సమయం వస్తే గొప్ప కార్యాలు దేవుడు మన ఎడల జరిగిస్తాడు అని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు. అందుకే అంటాడు, దేవుని బిడలారా 107వ కీర్తన 20వ వచనం చదువుమా. 107వ కీర్తన 20వ వచనం. 107వ కీర్తన 20వ వచనం. అది ఆయన తన వాక్కుని పంపి, ఆ సమయం వచ్చినప్పుడు వాక్కు పంపుతాడు దేవుడు. అంతే, ఆ సమయం వచ్చినప్పుడు వాక్కు పంపి దేవుడు బాగు చేస్తాడు. చాలా సంవత్సరాల నుంచి అనుకోవచ్చు మనం, స్వస్థత రాదు, స్వస్థత రాదు, స్వస్థత రాదు. కానీ ఆయన సమయం వచ్చినప్పుడు ఆయన వాక్కుని ఏం చేస్తాడు? పంపుతాడు, స్వస్థతనిస్తాడు. అందుకే మత్తయి సువార్తలో 8వ అధ్యాయంలో 5 నుంచి 8 వరకు చదివితే అక్కడ దేవుని బిడ ఒక అధికారి వస్తాడండి. ఆ అధికారి దేవుని బిడలారా తన యొక్క శిష్యుడు, తన పనివాడు బాగలేక యేసు ప్రభు దగ్గరకు వస్తే ఆయన అంటాడు, అయ్యా నువ్వు నా ఇంటికి రావడానికి నేను అర్హుడని కానయ్యా, నీ వాకొక్కటి పంపితే చాలయ్యా, నా శిష్యుడు బాగుపరచమని. చదువు నాన్నమాట మత్తయి సువార్త 8వ అధ్యాయం 5 నుంచి 8 చదువు. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు శతాధిపతి ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా నా దాసుడు పక్షవాయుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు నేను వచ్చి వాని స్వస్థపరచదనని అతనితో చెప్పగా, నేను వచ్చి అతన్ని స్వస్థపరుస్తానని అతనితో చెప్పగా ఆ శతాధిపతి ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కానయ్యా. చూసారండి, వస్తానన్నా కానీ ఆయన ఏమంటున్నాడు? అయ్యా నేను పాత్రుడని కానయ్యా, నువ్వు నా ఇంటికి రావడానికి నేను పాత్రుడని కానయ్యా, నేను యోగ్యుడని కానయ్యా. నీ మాట మాత్రము సెలవిమ్ము, అది అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. చూడండి ఒక్క మాట సెలవిస్తే చాలయ్యా. నువ్వు ఇక్కడ నుంచి నువ్వు ఒక మాట సెలవిస్తే ఆ శతాధిపతికి ఎంత విశ్వాసం చూడండి, ఆ గొప్ప అధికారికి ఎంత, ఆ అధికారికి ఎంత విశ్వాసం చూడండి. అమ్మా
నువ్వు యేసు ప్రభు వస్తానన్నారని ఏమంటున్నాడు? అయ్యా నువ్వు నా ఇంటికి రావడానికి నేను అర్హుడను, నేను యోగ్యుడను కానయ్యా, నువ్వు ఒక్క మాట సెలవిస్తే చాలయ్యా. ఆ మాటలో శక్తి ఉందయ్యా, ఆ మాటలో స్వస్థత ఉందయ్యా, ఆ మాట నమ్ముచున్నానయ్యా. మనం కూడా ఎవరి మాట నమ్మాలి? శతాధిపతి ఎవరి మాట నమ్మాడు? ఈ రోజు మనం ఎవరి మాట నమ్మాలి? మనం ఎవరి మాట నమ్మాలి? కార్యాలు చేస్తానని చెప్పుచున్న దేవుని మాట నమ్మాలి. అప్పుడే మన బ్రతుకులో కార్యాలు చేస్తాడండి. చాలా మంది లోక సంబంధమైన వారి మాటలు, చుట్టాల మాటలు, స్నేహితుల మాటలు, వారి వీరి మాటలు నమ్ముతారు. కానీ మనం ఎవరి మాట నమ్మాలో తెలుసా? ఆ శతాధిపతి యేసు మాట మీద నమ్మిక ఉంచాడు. యేసు మాట మీద నమ్మిక ఉంచాడు ఒక అధికారి. మనం కూడా దేవుని మాట మీద ఏం చేయాలి? ఇంటికి రావక్కర్లేదయ్యా, ఇంటికి రావక్కర్లేదయ్యా, ఇంటికి రావక్కర్లేదయ్యా. నువ్వు మాట సెలవిస్తే చాలు. నీ మాటలో శక్తి ఉందని నాకు తెలుసు, నీ మాటలో స్వస్థత ఉందని నాకు తెలుసు, నీ వాక్కులో అద్భుతాలు జరుగుతుంది. నాకు చెప్పాలి, నీ వాక్కులో అద్భుతాలు జరుగుతాయి నాకు తెలుసయ్యా. నీ వాక్కు సెలవిస్తే చాలయ్యా, నా దాసుడు స్వస్థత పొందుతారు. చదువమ్మా. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి కింద సైనికులు ఉన్నారయ్యా. ఒకరి పొమ్మంటే పోవును, ఒకరి రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరం ఇచ్చాను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి, అది చూసారండి, శతాధిపతి మాటకు యేసు ప్రభు ఆశ్చర్యపోయారట. అమ్మా ఎంత విశ్వాసం చూడు. ఉందా మనకు అంత విశ్వాసం? ఉందా? నువ్వు రామ్మా, నువ్వు పడక మీద ఉన్నా పర్వాలేదు, నువ్వు లేచిరా, ఫస్ట్ ఇంటికి రా, ఇంటికి వచ్చి ప్రార్థన. కాదమ్మా నా పరిస్థితి బాగాలేదమ్మా, నేను పడుకోనైనా నీ కొరకు ఫోన్లో ప్రార్థన. లేదు, నువ్వు లేచి రావాలంతే. ఆ శతాధిపతి మాటలు విని యేసుప్రభు ఆశ్చర్యపోయారండి. అలాంటి విశ్వాసం ఉందా మన క్రైస్తవులకి? అలాంటి విశ్వాసాలు ఉంటే ఇక్కడ ఎందుకుంటాం కదా? అలాంటి విశ్వాసాలు ఉంటే ఇక్కడ ఎందుకుంటాం? అమ్మా ఏం పర్వాలేదమ్మా, నువ్వు రాకపోయినా పర్వాలేదు, చిన్న ప్రార్థన చెయ్యమ్మా అని అంటారా మనోళ్ళు? లేదు. స్తోత్రం, హల్లెలూయా. ఆయన చూడండి, ఆ అధికారికి 100 మంది పనులు ఉన్నారండి ఆయన చేతి కింద. ఎంతమంది? ఒకరిని పొమ్మంటే పోతాడు. నేను కూడా ఒక అధికారానికి లోబడిన వాడిని. ఒకరిని పొమ్మంటే పోతాడు, ఒకరిని రమ్మంటే వస్తాడయ్యా. కానీ నువ్వు నా ఇంటికి రావడానికి మాత్రం యోగ్యుడను. నువ్వు ఒక్క మాట సెలవిస్తే చాలయ్యా. ఆ మాట ద్వారానే ఎంత నమ్మకం అండి. ఆ మాట విని యేసుప్రభు ఆశ్చర్యపోయాడు. చూసారా మా యేసుప్రభు ఆశ్చర్యపోయేటట్టుగా శతాధిపతిలో దృఢమైన బలమైన విశ్వాసాన్ని దేవుడు కలగచేశాడు. మనం కూడా మన దేవుడు ఆశ్చర్యపోయేంత విశ్వాసం మనలో ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. మన దేవుడు ఆశ్చర్యపోయేంత విశ్వాసం మనలో ఉంటే వెంటనే కార్యాలు చేస్తాడు దేవుడు. ఎంతమంది ఏమని అనుకోని, ఏమైనా చేయని, ఏమైనా కానీ, ఎప్పటికైనా ఎంత లేట్ అయినా నా బిడ్డ ఎడల, నా పిల్లల ఎడల, నా ఇల్లు విషయంలో, నా ఉద్యోగ విషయంలో, సంతాన విషయంలో దేవుడే కార్యం చేస్తాడు. ఎవరేమనుకున్నా నాకు అనవసరమని దృఢమైన బలమైన విశ్వాసంతో ఉంటే దేవుడు దిగి వచ్చి కార్యాలు చేస్తాడు. అది దైవ కార్యాలండి. వాటి కొరకు మన బ్రతుకుని సమర్పణ చెయ్యాలి. ఆ మాటకి ఎంత ఆశ్చర్యపోయాడు. ఇప్పుడు చదువురానా. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి ఇశ్రాయేలులో ఎవరికైనాను ఇంత విశ్వాసం ఉన్నట్టు అది చూడలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. మందిరానికి వచ్చే వాళ్ళు ఎవరిలో ఈ విశ్వాసం లేదని చెప్తాను నేనైతే. వ్యక్తమిచ్చాను ఆయన అంటున్నాడు, ఇశ్రాయేలులో ఒక్కరికి కూడా ఈ విశ్వాసం కనబడదు. మనం కూడా అంతే. మందిరానికి వచ్చే వారిలో ఒక్కరికైనా ఇలాంటి విశ్వాసం ఉంటే ఎంత అద్భుతాలు జరుగుతాయి మన బ్రతుకులో. చెప్పండి, ఎంత గొప్ప కార్యాలు జరుగుతాయి. ఒక్క అధికారికి అంత వస్తానన్నా వద్దంటున్నారు. నేనని రాలేనమ్మంటే రావాలంటారు. ఏసు రక్తమే జయం. ఇది మన విశ్వాసం. రాలేను అంటే నువ్వు సస్తావా వస్తావా? ఇట్లాంటి విశ్వాసాలు మన విశ్వాసాలు.
కదా. నేను వచ్చి ఊపితే కార్యాలు జరుగుతాయి అంటారు కదా. ఊపితే కార్యాలు జరిగినాయి వాళ్ళ ఇంట్లో, ఊపితే కార్యాలు జరిగినాయి సుకన్య వాళ్ళ ఇంట్లో. ఆమె ఆ పాపకు, ఆ కుమార్తెకి, అదే వాళ్ళ ఆ తల్లికి, సుకన్య వాళ్ళ చెల్లె ఆరాధన జరుగుతుండగా, పులిపీఠం ఎక్కి నేను అన్య భాషలు మాట్లాడుతుండగా ఒక దైవ శక్తి ఆమెను తాకిందంట. తబాని పడిపోయిందండి. ఉపవాస ప్రార్థన మొదటి రోజే కదా, మొదటి రోజే ఉపవాస ప్రార్థనలు. అమ్మ మీరు పులిపీఠం ఎక్కి అన్య భాషలు మాట్లాడారో లేదో, ఏదో ఒక శక్తి నా మీదకి వచ్చినట్టు అనిపించింది. ఆ దురాత్మ నాలో నుంచి వెళ్ళిపోయి ఇన్ని టాబ్లెట్లు అండి తలనొప్పి కొరకు, తలనొప్పి లేదంట. నిన్న సాక్ష్యం చెప్తుంది ఆ బిడ్డ. టాబ్లెట్లు పక్కకు పడేసింది, టాబ్లెట్లు వాడతలేదు, నాకు తలనొప్పి లేదక్క, నాకు టాబ్లెట్ అక్కర్లేదక్క. ఆ రోజు నాలో నుంచి చీకటి వెళ్ళిపోయింది. దేవుడు గొప్ప జయము ఊపితే జరిగింది. ఆ పులిపీఠం ఎక్కడగానే దైవశక్తి వెళ్ళింది ప్రజల మీదకి. అద్భుతాలు, దేవుడు కార్యాలు. ఆ బిడ్డ చెప్పిన సాక్ష్యం, అన్య భాషలు మీరు ఎప్పుడు పులిపీఠం ఎక్కి అన్య భాషలు మాట్లాడారు, ఒక బలమైన శక్తి నన్ను తాకిందమ్మా. పడిందే తెలుసు నాకు, మళ్ళీ ఏం జరిగిందో నాకు తెలియదు. ఇప్పుడు నాకు ఆ తలనొప్పి లేదు, ఆ బలహీనత లేదు, నా గుండెలో ఎంతో ఆనందము. ఇంకా నేను ఇన్ని టాబ్లెట్ వాడినా తగ్గలేదండి. టాబ్లెట్ వాడుతున్నారు కానీ తగ్గుతలేదంట. ఎందుకంటే నేను అదే చెప్తా కదా, కడుపు నొప్పికి కాళ్ళు నొప్పి మందు వేసుకుంటే ఏం లాభము? ఏం లాభం? తగ్గుతుందా? అది కడుపు నొప్పికి కావాల్సిన మందు వేస్తేనే అపవాదికి సంబంధించిన మందు ఆత్మ కార్యాలు స్వస్థత. అందుకే ఉపవాస ప్రార్థనలు ఎవరు మానద్దని ఎందుకు చెప్తాను? దేవుడు ఉపవాస ప్రార్థన ద్వారా అనేకమైన కార్యాలు ప్రతిరోజు ఏదో ఒక కార్యాలు జరిగిస్తూనే ఉంటాడండి. దేవుడు జరిగిస్తూనే ఉంటాడు. పడిపోయాడంటే అసలు అంత దురాత్మ ఆమెను విడిచిపోయిన తర్వాత లేవడానికి చేత కాలేదు. నేను వెళ్ళి ఏమైనా నెత్తి మీద పెట్టి ప్రార్థన చేశానా? చేతులు ఊపానా? ఎంటికలు పెట్టి లాగానా? ఏం జరిగినాయి అక్కడ చెప్పండి? ఇలాంటి కార్యాలు వందలు వేల కార్యాలు జరిగినాయి. ఆ శుక్రవారం పూట అయితే, స్టార్టింగ్ రోజుల్లో అయితే దయ్యాలు రాను అంటేనే పట్టుకొని తీసుకొస్తే గుమ్మం దగ్గరికి వచ్చిన వెంటనే ఆ శుక్రవారం ప్రార్థన పులిపీఠం మీద వాక్యం చెప్పుతుండేనే స్వస్థత కలిగినాయండి వారికి. ఎంతో భయంకరమైన దురాత్మతో లోపలికి వస్తే వాక్యం ముగించిన వెంటనే ప్రార్థన చేస్తే వెళ్ళిపోయింది, ఆరోగ్యంగా వెళ్ళిపోయిన వారు చాలా మంది ఈ రోజులో. అందుకే సాతానుడు అంటాడంట, ఎక్కడికైనా నన్ను తిప్పు గాని ఆ మందిరానికి మాత్రం తీసుకెళ్ళదు, ఆమె దగ్గరికి మాత్రం నన్ను. అది సాతాన్ గారు మాట్లాడతాడంటండి, నన్ను ఎక్కడైనా తిప్పు కానీ ఆ మందిరానికి మాత్రం, ఎందుకంటే పోవలసి వస్తుంది అన్నది. ఆ సాతానికి విడుదల వస్తుందని, దానికి అయిపోయింది నా సంగతి అని చెప్తారని ఆ సంఘానికి మాత్రం నన్ను తీసుకెళ్ళొద్దని అది కేకలు వేసి చెప్తుంటే లాక్కొని వచ్చిన రోజులు ఉన్నాయండి చాలా మంది. ఆ మందిరంలో అడుగు పెట్టిన వెంటనే అద్భుతాలు. ఈ రోజు వరకు అలాంటి మహిమ గల కార్యాలు ఆమెలోనే కాదండి. ఇప్పుడు అందుకే ఆ కుమారుని కూడా డాక్టర్కి అర్థమైతలేదు, నార్మల్ రిపోర్ట్ ఇచ్చాడు దేవుడు. ఆ కుమారుడు కూడా నార్మల్, 3-4 డాక్టర్లకు చూపిస్తే వాళ్ళకి అర్థమవుతలేదు, నార్మల్ రిపోర్ట్ వచ్చింది. రావడమే కాదు, ఏమంటుందంట వాళ్ళకి అర్థం కాక, లోపల ఏదో చిన్న కురుపు కనిపిస్తుంది అంటున్నట. వాళ్ళకి అర్థం అవుతలేదు, అది ఏమి లేదమ్మా అంత నార్మల్ ఉంది, ఏ బలహీనత లేదు నీ కొడుకు అని చెప్పారంట. ఈరోజు తల్లి అందుకే ఇక్కడ నుంచి వెళ్ళను, ఇక్కడే ఉంటాను, నేను ఈ మందిరంలోనే ఉంటాను, నేను ఊరికి వెళ్ళను, ఇక్కడే ఏదో పని చూసుకొని మందిరంలో ఉంటానని ఒకటే పాట. వాళ్ళ ఆయనకి ఇక్కడ మంచి ఉద్యోగం దొరికేటట్టు ప్రార్థన చేయమని కోరుకుంటున్నారు వాళ్ళు. పాపం ఫ్యామిలీ అంతా మన మందిరంలో స్థిరపరచబడాలి, కేవలం మందిరం వరకే ఉంటానంటున్నారండి వాళ్ళు. అది ఎంత గొప్పతరం అండి. మనం ఏం చేస్తాం చెప్పండి కదా. మొన్నటి దినం ఒక కుమార్తె ఎద్దుకుంటూ మందిరం ఎక్కడుంది యూట్యూబ్ పరిచయం చూస్తున్నారేమో, లొకేషన్ పెట్టుకు ఎక్కడుంది మందిరం అని అయ్యప్ప సొసైటీ నుంచి ఎత్తుక్కుంటూ వచ్చిందంట. తెలుసా అండి ఎన్ని మందిరాలు దాటుకొని వస్తారంటే అయ్యప్ప సొసైటీ నుంచి? మన రూట్లోనే ఉన్నాయి మందిరాలు, లేవా? ఆ మందిరం ఎక్కడ, ఈ మందిరం ఎక్కడ అని నన్ను ఎవరు తీసుకెళ్ళలేదమ్మా, ఎత్తుక్కుంటూ వచ్చానమ్మా, నా పేరు పలాందమ్మా, నా భర్త పేరు పలాందమ్మా, నా పిల్లలమ్మా అని చెప్పి ప్రార్థన చేయించుకొని వెళ్ళారు. 3 ఆడపిల్లలు వచ్చారు, ఎత్తుక్కొని. ఎంత అద్భుతం ప్రార్థన. అనేక నూతనాత్మ రావాలని పట్టుదలతో చేసే ప్రార్థనకు దేవుడు ప్రతి వారం నూతన ప్రజలను దేవుడు నడిపిస్తూ దేవుడు తన కార్యాలు
జరిగిస్తా ఉన్నారు. ఇదే మనం చూడాలి. దేవుడు కార్యాలు, ప్రార్థన ఆలగిస్తున్నాడా లేదంటే ఆలగించి జవాబిస్తున్నాడు దేవుడు. ఇదే కదా ప్రార్థన ఆలగించువాడా సర్వ శరీరులు మీ యొద్దకు వచ్చేదారు. ఇది కదా ప్రార్థన ఆలగించువాడా సర్వ శరీరులు మీ యొద్దకు వచ్చేదారు. ఎవరి బిడ్డలారా, అందుకే నేను చెప్తాను, ఎప్పుడు ఏదైనా వ్యర్థమవుతుందో కానీ ప్రార్థన మాత్రం ఏ రోజు వ్యర్థము కాదు కానివాడు మన దేవుడు. ఖచ్చితంగా దేవుడు తన కార్యాలు చేస్తాడు. అందుకే సియోనుకొండ విశ్వాసులందరూ విశ్వాసం గల వారిగా మార్చబడాలి. పట్టుదల కలిగిన విశ్వాసం గల వారిగా మార్చబడాలి. అయ్యా, నువ్వు మా ఇంటికి వచ్చే అవసరం లేదయ్యా, నీ వాక్కు పంపితే చాలయ్యా. పంపాడా? చదువుకిందికి అది ముగించాలి కదా. మరి యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంటబడుచున్న వారిని చూచి ఇశ్రాయేలులో ఎవరికైనా నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడాను ఇస్సాకుతో కూడాను యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి తోయబడుదురు. అక్కడ ఏడ్పును పండు కొరుకుటయు నుండునని మీతో చెప్పుచున్నానని. అంతటా యేసు ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము అవును గాక చెప్పాను. చెప్పని బట్టి కనపరచు. ఎప్పుడైతే యేసు ఆ మాట చెప్పారో ఆ గడియలోనే శతాధిపతి స్వస్థత, శతాధిపతి యొక్క దాసుడు ఆ గడియలోనే ఏ గడియలో యేసు ప్రభు చెప్పాడు, ఆ మాట పలికాడు, ఆ మాట పలికిన ఆ గడియలోనే శతాధిపతి యొక్క దాసునికి ఏమిచ్చాడు దేవుడు? చెప్పలు గది కనపరచాడు. యేసు పలికిన మాట సమయంలో దేవుడు కార్యాలు, మన మాట కాదు, పక్క వాళ్ళ మాట కాదు, ఇరుగు పొరుగు వాళ్ళ మాట కాదు, యేసు మాటల్లో స్వస్థత, యేసు మాటలో కార్యం, యేసు మాటలో అద్భుతాలు, యేసు మాటలో గొప్ప కార్యాలు మన బ్రతుకులో జరుగుతాయి. కాబట్టి ప్రతి దానికి ఆయన సమయాన్ని నిర్ణయించాడు కనుక ఆ సమయం చొప్పున ఆయన కార్యం చేసి శ్రేష్టమైన కార్యాలు చేసి అద్భుతాలు చేసి మన ఎడల మనలని నిలబెట్టగల సమర్థుడు, శక్తివంతుడైన దేవుడు, మనం ఆరాధించే దేవుడు కనుక ఆయన మాటకు ఎదురు చూద్దాం, ఆయన సమయానికి ఎదురు చూద్దాం, ఆయన చిత్తానికి ఎదురు చూద్దాం, ఆయన కార్యాలకు ఎదురు చూద్దాం, ఆయన కొరకు బ్రతుకుదాం. ఆ శతాధిపతికి ఉన్న విశ్వాసం కలిగిన వారిగా మనం కూడా మార్చబడదాం. దేవుడు మన ఎడల గొప్ప కార్యాలు జరిగించి నడిపించును గాక. దేవుడిటి మాట మన ఎడల దీవించును గాక. అందరు మౌగరించుకుందాం.